కల్పనత అక్క గారు, తర్వాత జిల్లా పార్టీ నాయకులందరం కూడా SIR స్పెషల్ రివ్యూ ఇంటెన్షన్ ప్రోగ్రాం పైన పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలకు ఏవైతే అపోహాలు ఉన్నాయో ఈ అపోహాలకు అనుగుణంగా మేము కూడా ప్రతి బూత్కి కూడా BLA నియమించుకోవడం, దాన్ని ఎలాగా BLOలతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజాస్వామ్యంలో ఓటు ప్రక్రియ ఎలా రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనది. ఆ ఓటు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. డూప్లికేట్ ఓట్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా పారదర్శకంగా ఈ ప్రభుత్వం వివరించే విధంగా మా BLAలు కూడా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షించుకుంటుంటారు. ఎక్కడన్నా ప్రభుత్వం తన స్వార్థంతో వ్యవహరిస్తే మేము ఖచ్చితంగా దానిపైన గట్టిగా పోరాటం కూడా చేస్తాం. ఓటు విలువలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ప్రతి ఒక్కరి ఓటు హక్కు కాపాడే విధంగా జరిపే విధంగా కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అలాగే ఇంతకుముందు అక్క చెప్పినట్టు ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయట్లేదు, డెవలప్మెంట్ చేయట్లేదు. కేవలం వ్యక్తిగత దూషణలకు, రౌడీజానికి, మీడియా మేనేజ్మెంట్కే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉందంటే నిజంగా ఏం చేశారు అన్నటువంటిది చెప్పుకోకుండా 24 గంటలు జగన్మోహన్ గారిని తిట్టేదానికే వీళ్ళు కేటాయించుకున్నారు. ఏ మీడియా చూసినా, ఏ మనిషి నోరు తెరిచినా జగన్ను వ్యక్తిగతంగా దూషించడానికి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే నిజంగా వీళ్ళు ఇది పలానా పని చేశామన్నటువంటిది చెప్పుకోలేని పరిస్థితి. ఇంతవరకు 2 సంవత్సరాలు పైగా అయిపోయింది. ఒక కొత్త పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఒక ఇల్లు గ్రామీణ ప్రాంతాలలో కేటాయించలేదు. రైతులకు ఎటువంటి మేలు చేయలేదు. విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. స్వయంగా లోకేష్ గారు నడుపుతున్నట్టు విద్యాశాఖలో DSC పేపర్ కూడా లీక్ అయిపోయే పరిస్థితి. 15,000 ఉద్యోగాల్లో అవి కూడా ఎంతో మోసపూరితంగా జరిగినాయి. స్పోర్ట్స్ కోటా సంబంధించి విపరీతమైన అవినీతి జరిగింది అని చెప్పి అనేక నివేదికలు వస్తున్నాయి. వీటన్నిటిని సమాధానం చెప్పుకోలేక కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిపైన పార్టీ కార్యక్రమాలు ఇలా ప్రజాస్వామ్యం సంబంధించిన ప్రక్రియలలో వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులను కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి కృషి చేస్తాం.